నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 734వ వినిపించే కథ వికే 734 శ్రీ మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారి కథ ఆఖరి ఉత్తరం. రచయిత శ్రీ మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి. కథలు, కవితలు, వ్యాసాలు వ్రాయటం వారి అభిరుచి. ప్రస్తుతం వారు కాకినాడలో ఉంటున్నారు. వారి కథ ఆఖరి ఉత్తరం నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను. ఇల్లంతా నిశ్శబ్దమైపోయింది. 10 రోజుల నుండి బంధువులతోటి, పిల్లలతోటి, కర్మకాండాలతోటి హడావిడిగా ఉండే ఇల్లు ఒక్కసారిగా అందరూ వెళ్ళిపోవడంతో బోసిగా ఉంది. 35 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరికో విద్యాబోధన చేసి పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసి 2 సంవత్సరాల క్రితమే పదవీ విరమణ చేసి హాయిగా కాలక్షేపం చేస్తున్న రామారావు మాస్టారు కాలం చేయడంతో భార్య పార్వతమ్మ ఒంటరిగా అయిపోయింది. పిల్లలందరూ రామారావు మాస్టారు రాసిన వీలునామా చదువుకుని హాయిగా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మిగిలింది లంకంతా కొంప భార్య పార్వతమ్మ. పిలిస్తే పలికే నాథుడే లేడు. ఈ శేష జీవితం ఎలా గడపాలనే ఆలోచనతో భార్య పార్వతమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. కడుపున పుట్టిన పిల్లలు వీలునామా ఎలా అమలు జరపాలో ఆలోచించుకున్నారు, కానీ కన్నతల్లి ఎలా బతుకుతుందనే ఆలోచన ఏ ఒక్కరికీ లేదు. అమ్మా వెళ్ళొస్తాం అంటూ పిల్లలు వెళ్ళిపోయారు. అంతా కలలా జరిగిపోయింది. భర్తకు భార్య, భార్యకు భర్త, ఒకరికొకరు తోడు. ఒకరు ఈ లోకా నుండి వెళ్ళిపోతే మిగిలిన వారికి ఎవరు తోడు అనుకుంటుండగా కళ్ళ వెంట నీళ్లు జారాయి. ఇంతలో పోస్ట్ అన్న కేక వినబడింది. ఎవరు రాసుంటారబ్బా ఈ ఉత్తరం అనుకుంటూ అప్రయత్నంగా ఫ్రమ్ అడ్రస్ చూసి ఆశ్చర్యపడింది. దాని మీద రామారావు గారి పేరు ఉంది. చనిపోయిన వ్యక్తి ఎలా ఉత్తరం రాశారబ్బా అనుకుంటూ కవర్ ఓపెన్ చేసి ఉత్తరం చదవసాగింది. ప్రియమైన పార్వతికి, నువ్వు ఆశ్చర్యపడతావని నాకు తెలుసు. నేను బతికుంత రోజుల్లో రాసిపెట్టి ఈ ఉత్తరం నా శిష్యుడు వేణుగోపాలకిచ్చి దాచి ఉంచి నేను చనిపోయిన తర్వాత పోస్ట్ చేయమని చెప్పాను. ఆశ్చర్యంగా ఉంది కదూ. నా మనసులోని మాట నేను బతికి ఉన్నన్నాళ్ళు చెప్పలేకపోయా. ఎవరికి చావు ముందు వస్తుందో ఏం తెలుస్తుంది? భర్త పోయిన భార్యకి ఈ లోకంలో బతకటం చాలా కష్టం. ముందుగా పిల్లలందరూ దూరంలో ఉంటారు. ఒంటరిగా బ్రతకాలంటే నీకు మానసిక ధైర్యం కావాలి. ఒకవేళ పిల్లల దగ్గరకు వెళ్ళినా ఈ ఆధునిక కాలంలో కొడుకు కోడలు ఉద్యోగాల్లో ఉండి వాళ్ళ సంసార బాధ్యత అంతా నీ నెత్తి మీద పడుతుంది. వయసు మీరిన నీకు వంట వార్పు చేయటం చాలా కష్టం. ఒంటరిగా ఉంటే ఆర్థిక భరోసా ఎంత ఉన్నా బ్యాంకుకు వెళ్ళి డబ్బు తీసుకోవటం కూడా చాలా కష్టం. డబ్బు చాలా చెడ్డది. మంచివాణ్ణి కూడా మాయలోడి కింద చేస్తుంది. ఇక విషయంలోకి వస్తే పిల్లలందరి పేరున రాసిన వీలునామాలు చెల్లవు. ఎందుకంటే ఆఖరి వీలునామా నీ పేరు మీద ఉంది. ఏదో వాళ్ళని సంతృప్తిపరచడానికి అలా రాశాను, కానీ నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు. కాలం అలా ఉంది. ఎంతోమంది స్నేహితుల జీవితాలు చూస్తూ వచ్చాను. రోజులు కూడా వెళ్ళకముందే బ్యాంకుల చుట్టూ తిరిగే స్నేహితుల భార్యలను చూసి మనసంతా కకావికలైపోయేది. నా ఆఖరి వీలునామా ప్రకారం నా ఆస్తంతా నీ పేరు మీద ఉంది. వీలునామా కాగితం దేవుడి గూట్లో మహాలక్ష్మి పీఠం కింద పెట్టాను. అక్కడైతే ఎవరికీ అనుమానం రాదని.
ఆర్థిక స్వాతంత్ర్యం గనక స్త్రీకి ఉంటే ప్రపంచమంతా ఆమెను లోకువగా చూడదు. పిల్లలిద్దరూ మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్న దేహి అని నువ్వు ఎవరినీ అడగక్కర్లేదు. బ్యాంకు బ్యాలెన్స్ అంతా జాయింట్ అకౌంట్లోనే ఉంది. ఒక్కసారి నువ్వు బ్యాంకుకు వెడితే పనిచేసి పెట్టే నా శిష్యుడు రాఘవరావు బ్యాంకు మేనేజర్గా మన ఊరికి బదిలీ అయి వచ్చాడు. ఏ పిల్ల ఇంటికి వెళ్ళినా నీకు స్వతంత్రం ఉండదు, మనసు బాధపడుతుంది. హాయిగా నేను కట్టిన గింట్లో నేను సంపాదించిన సొమ్ముతో బతుకు. వీలునామా మార్చానని పిల్లలకు కోపం రావచ్చు. ఎన్నాళ్ళు నీతోటి చాకరీ చేయించుకుని నిన్ను దిక్కులేనిదాన్ని చేయటం చాలా పాపం. వయసు వచ్చిన పిల్లలతో స్నేహితుల్లా ప్రవర్తించాలి, బాధ్యతలు అప్పచెప్పకూడదు. కాలం ఎలా ఉంది, మనకంటే ముందు వాళ్ళకి ప్రయారిటీలు చాలా. మగపిల్లలు మనల్ని సమాధానపరచలేక, భార్యలను తృప్తిపరచలేక సతమతమవుతూ ఉంటారు. ఎంతోమంది తల్లిదండ్రులు అనాథ శరణాలయాల్లో దిక్కుముక్కు లేకుండా జీవనం గడుపుతున్నారు. వారందరికంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి. కాలం పెట్టే పరీక్షకి మనం ఎదురొడ్డి నిలవాలి, కానీ అధైర్యపడకూడదు. ఒకరు ముందు ఒకరు వెనుక, ఓపికన్నన్నాళ్ళు నీ చేతి వంట నువ్వే రుచి చూడు. ఆ పైన దేవుడున్నాడు, ఏదో ఒక దారి చూపిస్తూనే ఉంటాడు. ఇన్నాళ్ళు బాధ్యతలు మోసిన నేను ఒక్కసారిగా ఈ లోకం విడిపోయి బాధ్యత నీ మీద పడితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలను. ఆయుర్దాయం మన చేతుల్లో లేదు. మన చేతల్లో ఉన్నదాన్ని అందంగా భాగస్వామికి ఏ లోటు లేకుండా చేయటమే మనలాంటి పెద్దలు చేయవలసిన పని. ప్రణాళికాబద్ధంగా జీవితం గడపడమే. జీవితం ఎప్పుడూ భయపెడుతూనే ఉంటుంది. తల దించుకోకుండా ఎదురు తిరిగి ముందుకు సాగటమే. బాధ్యతలన్నీ వంటి చేతి మీద నెట్టుకుంటూ వచ్చి బిడ్డల్ని ప్రయోజకుల్ని చేసిన నువ్వు వచ్చిన ఈ కష్టాన్ని ముందుకు తోసుకుంటూ ఆనందంగా కాలం గడపడమే మన చేతుల్లో ఉన్న విషయం. నేను బతికున్న రోజుల్లో ప్రతి సమస్యకి నీతో చర్చించి సలహా తీసుకునేవాణ్ణి. ఇప్పుడు నువ్వు సలహా అడగటానికి లేను కాబట్టి ముఖ్యమైన విషయాలన్నీ చెప్పేశాను. సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవటమే నీ బాధ్యత. ఇక నీ కాలక్షేపానికి చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి ఉచితంగా చదువు చెప్పు. అవసరమైతే పేద పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టు. నీకు మానసిక సంతృప్తి కలిగే ఏ పనైనా సరే స్వచ్ఛందంగా చేయగలిగిన ఆర్థిక స్వాతంత్ర్యం నీకు కలిగించాను. ఇట్లు నీ భర్త. ఉత్తరం మడిచి ఎంత బాధ్యత గల వ్యక్తి అనుకుంటూ రోజుకో మారు భర్తతో దెబ్బలాడే చిన్న కూతురికి వాట్సాప్లో ఉత్తరం పెట్టింది. కొంతవరకైనా మార్పు వస్తుందని, ఎప్పుడో దేవుడు కలిపిన బంధం చనిపోయిన తర్వాత కూడా తన వంతు బాధ్యతని ఉత్తరం ద్వారా చెప్పిన భర్తకి మనసులో మొక్కుకుంటూ. 734వ వినిపించే కథ శ్రీ మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారి కథ ఆఖరి ఉత్తరం విన్నారు. ఈ కథ నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.